హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక కాలేజ్ అమ్మాయి. ఈరోజు ఏంటంటే టాలీ డే 1 క్లాస్ అనమాట. హిస్టరీ ఆఫ్ టాలీ. దీని ఫౌండర్ ఎవరంటే ఒక ఫాదర్ అండ్ సన్. ఫాదర్ నేమ్ శ్యామ్ సుందర్ గోనికా అండ్ హిజ్ సన్ భరత్ గోనికా. వాళ్ళది కాటన్ బిజినెస్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయింది. సో వాళ్ళు ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే పెట్రానిక్స్. 1988లో ఇప్పుడు అది వచ్చేటప్పటికి దాన్నే రీనేమ్ చేశారు టాలీ ప్రైమ్ ఈఆర్పి అని. దాంట్లో ఈ ఫీచర్స్ అవి ఉంటాయి. క్రియేట్ కంపెనీ, అకౌంటింగ్ ఫీచర్స్, అట్లా సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఎలా రన్ చేయాలి ఏంటి అని ఉంటాయి. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి: పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్స్ అని. ఇప్పుడు టాలీ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అన్నదైతే చూపిస్తున్నా. గూగుల్లోకి వెళ్ళి https:/tallySolutions.com అని కొడితే ఫస్ట్ లింక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడైతే అప్డేటెడ్ వెర్షన్లో ఉంది టాలీ ప్రైమ్ 6.0. ఇది కొత్తగా అప్డేట్ అయింది వెర్షన్. ఇది ఒక ఇయర్కి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది టాలీ స్టార్టింగ్ దానిపైన టాలీ ఇన్స్టాల్ డౌన్లోడ్ మీద రెల్ 6.0 అన్నది ఉంది కదా, అది డౌన్లోడ్ చేయాలి. ఎడిట్ లోగో మీద కాదు. డౌన్లోడ్ చేశాక డౌన్లోడ్ సింబల్ దగ్గర సెటప్ఎక్స్ అని వస్తుంది డౌన్లోడ్ ఫైలు. దానిపైన క్లిక్ చేస్తే సిస్టమ్ యాక్టివ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అన్నది వస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళి సేవ్ అయ్యిద్దంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ సి పాత్ ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ అని ఉంటుంది మన ఫైల్స్లో, కంప్యూటర్ ఫైల్స్లో. అందులోకి వెళ్ళి ఓపెన్ చేస్తే వస్తుంది. ఇది ఒక టాలీ ఓపెన్ అవ్వడం ఏంటంటే ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ 4 టైప్స్ టాలీ ఓపెన్ అయిన తర్వాత 4 టైప్స్ ఉంటాయి. ఇందులో కంటిన్యూస్ ఎడ్యుకేషనల్ మోడ్స్ 4 మోడ్స్ ఉంటాయి. మిగతా మోడ్స్ అన్నీ మనం జాబ్ చేసే దగ్గర యూజ్ అవుతాయి. మనం ఇప్పుడు కంటిన్యూ ఎడ్యుకేషనల్ మోడ్ మాత్రమే యాక్టివ్ చేయాలి. ఇక్కడ వచ్చేటప్పటికి పైన టాస్క్ బార్ ఆఫే కనిపిస్తుంది కదా, అది నా ఫోన్ కెమెరా సరిగ్గా పెట్టలా. సో ఇప్పుడు నేను కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది చూపిస్తున్నా. కంపెనీ క్రియేట్ చేసేది ఏంటంటే కంపెనీ అని పైన టాస్క్ బార్లో ఉంటుంది, అక్కడ క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ దగ్గర క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ మీరు ఏ నేమ్ ఇచ్చుకుందాం అనుకుంటే ఆ నేమ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రిలయన్స్ డిజిటల్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్రస్, ఎక్కడ అడ్రస్ మీరు వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని అడ్రస్ ఇచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్, అదే ఆంధ్రప్రదేశ్ వస్తుందా, తెలంగాణనా, కర్ణాటకనా అని. నెక్స్ట్ కంట్రీ ఇండియా అనే కాబట్టి ఇండియానే ఇచ్చుకుంటారు. ఇండియా అయితే ఫారెన్ అయితే ఫారెన్ అని ఇచ్చుకుంటారు. నెక్స్ట్ పిన్ కోడ్, మీ ఆ ఏరియా పిన్ కోడ్ ఇచ్చుకుంటారు. టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబరు, నేను ఏదో 0 ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉంటే కంపెనీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ కంపెనీ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఫ్యాక్స్ నెంబరు ఇప్పుడైతే ఎవరు యూస్ చేయట్లేదు, యూస్ చేస్తే ఫ్యాక్స్ నెంబర్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ దానికి కంపెనీకి ఈమెయిల్ అంటూ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తారు. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు 1 ఏప్రిల్ ఇయర్ అయితే 24 అయితే 24, 25 అయితే 25 కదా. ఫినాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2025 టు 31 మార్చ్ 2026 కదా ఈ ప్రెజెంట్ ఫినాన్షియల్ ఇయర్. సో ఇక్కడ స్టార్టింగ్ ఫినాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ వేస్తారు. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ బిగినింగ్ వచ్చేటప్పటికి 1 ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి అదే. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను డాలర్ సింబల్ పెడదాం అనుకున్నా, అక్కడ మీరు కంట్రీ చేంజ్ చేస్తే అప్పుడు సింబల్ చేంజ్ అయ్యిద్ది. ఇక్కడ నేను నార్మల్గా ట్రై చేశాను, కింద డాలర్ ఎంటర్ చేస్తే పైన వచ్చిద్దా అని, కానీ రాదు కదా, ఇండియా అంటే రూపీయే కదా. సో ఫార్మల్ నేమ్ దగ్గర ఇండియా, అక్కడ వచ్చేటప్పటికి అది. ఇక్కడ యాక్సెప్ట్ అన్నది ఉంది కదా, యాక్సెప్ట్ చేస్తే కొన్ని ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవడానికి వస్తాయి. ఈ ఫీచర్స్ అన్నీ ఉపయోగపడతాయి జిఎస్టీకి, పేరోల్కి, అన్నిటికీ. ప్రజెంట్ ఇప్పుడు మనం మెయింటైన్ అకౌంట్స్ ఒకటే చూస్తున్నాం కాబట్టి అదొకటే ఎనేబుల్ చేసుకుని మిగతావన్నీ డిసేబుల్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్ ఏం చెప్పట్లేదు. సో టాస్క్ బార్లో కే కంపెనీ అని ఉంటుంది. అంటే కే కంపెనీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, పైన చూడండి టాస్క్ బార్లో.
కే కంపెనీలో క్రియేట్ ఇందాక చెప్పా కదా, క్రియేట్ అక్కడైనా చేసుకోవచ్చు లేదా ఇక్కడైనా చేయొచ్చు అని. క్రియేట్ చేయడం కంపెనీ, ఆల్టర్ అంటే మనం చేసిన కంపెనీలో ఏదైనా మిస్టేక్స్ వస్తే ఆల్టరేషన్ చేయడం. చేంజ్ అంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి చేంజ్ అవ్వడం. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ కంపెనీ నుంచి ఏదో కంపెనీకి సెలెక్ట్ అంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. కెమెరా